దాదాపుగా 1100 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఇచ్చాపురం మొదలుకొని నెల్లూరు వరకు పాతవైతే 8 జిల్లాలు, కొత్తవైతే 12 జిల్లాల మీదుగా ఈ తీర ప్రాంతం ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల మత్స్యకారులందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్న విషయం కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చర్చించుకుంటున్నటువంటి విషయం కూడా ఒకసారి ఈ సభకి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గాని ఎన్డీఏ గాని అధికారంలో ఉండేటప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతాన్ని ఒక వరంగా భావించి దీన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సభ ద్వారా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు గాని, ఇటు బందరు మచిలీపట్నం పోర్టు గాని ఈ రోజు మళ్లీ ప్రతిపాదించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి అనేక పోర్టులు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కొన్ని రాష్ట్రాలు చూస్తే గుజరాత్ గాని, కేరళ గాని, చెన్నై గాని ప్రతి 10-15 కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ అయినా ఉంటుంది, లేకపోతే ఒక జెట్టి అయినా ఉంటుంది, లేకపోతే ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అయినా ఉంటుంది, ఒక పోర్ట్ అయినా ఉంటుంది అధ్యక్ష. మన రాష్ట్రాన్ని తీసుకుంటే సుదీర్ఘంగా ప్రయాణం చేస్తే తప్ప ఇటువంటి సదుపాయాలు లేనటువంటి సంగతిని ఒకసారి నేను సభ్యుల ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అందుకే